ఏమన్నా లాభం జరిగే అవకాశం ఉందా? ఇలాంటి అనేక విషయాలను అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ పాలన ఏ విధంగా ఉంది, దానిపైన యూసఫ్ కూడా ప్రజలతోటి ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, రేవంత్ రెడ్డి గెలవడు. ఇప్పుడు రైతు బంధువు బంద్ చేసిండు, కళ్యాణ లక్ష్మి బంద్ చేసిండు, రైతు బీమా బంద్ చేసిండు. రైతులకు ఏం పని లేదు. వాడు గెలవడు. టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది 100% కానీ. ఎమ్మెల్యే మంచిగా చేసిండు పని. ఎవరు? మాగంటి గోపీనాథ్ చచ్చిపోయాడు. చేసిండు దోర రోడ్లు చూసి చేసినానికి ఎట్లున్నాయి. రోడ్లు మంచిగా లేవు, ఏం బాగాలేవు. కానీ టీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు బాగాలేకున్నా టీఆర్ఎస్ ఇప్పుడు వస్తుంది. మొత్తం తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. రేవంత్ రెడ్డి వద్దంట 100% రాడు. ఏం చేసిండు రానికే? రైతులు నేర్పిస్తున్నాడు. ఏం లాభం? రైతులు నేర్పించినాక అన్నమేటితో నేర్పించినాక నీవెందుకుందా? అన్నమేటితో నేర్పించినాక నీవెందుకు? ఏం చేస్తే ఏం లాభం చెప్పు? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ఏం చేసిండే రైతులకు? రైతులకు ఏ అన్యాయం కాదు, చేయాలి అన్యాయం. ఇప్పుడు రైతు బియ్యం చెప్పాయి, రైతు బంధు లేదు, ఏమి చెప్పాయి, ఏం లాభం చెప్పుగా? ఎవరికి ఏం చేసినట్టు? రైతులకు చేయకపోతే తిండి పెడుతూ చేయకపోతే ఎవరికి చేసి ఏం లాభం? కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అది లేదు. ఇల్లు కట్టిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, ఏవి ఇస్తా, అవి ఇస్తా, అవి లేవు. ఇచ్చుకోలేదు, పుచ్చుకోలేదు, ఏం లాభం చెప్పు? అందుకే బీఆర్ఎస్ గెలిపిస్తా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కంపల్సరీ వస్తుంది ఈసారి. 100% బీఆర్ఎస్. సరే, బీఆర్ఎస్ వస్తే 3 ఏళ్ళ దాకా కేసీఆర్ సీఎం కాడు, వాళ్ళు సీఎం గారు. వాడు ఏమన్నా కానీ వచ్చేది బీఆర్ఎస్. వాడు అవుతాడా, కేటీఆర్ అవుతాడా, హరీశ్రావు అవుతాడా, కవిత సెకండాపది, అది మనకు సంబంధం లేదు. బీఆర్ఎస్ అయితే వస్తుంది, 100% వస్తుంది. ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్కు ఓటు కాదు, అంతకుడుగా బూత్ కాడుకోడుకో ఒక్క కొడుకోడు పోడు. బూత్ కాడుకోవాలంటే వాడు ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తాను పోడు. 100% నేను చెప్తా. అధికారంలో ఉన్నారు, ఎక్కువ పైసలు లాభం. వాళ్ళే గుద్దుకొని వస్తున్నారు. అధికారం ఏం చేస్తా? పైసలు ఉన్నాయి, పైసలు ఏం చేస్తావు? పైసలు వడ్డీలు ఎక్కించుకో. పైసలు ఎవడు అప్పుడు ఆ టైంకా మందాయతో 1000 రూపాయలు ఇస్తే ఆడు ఓటు వేస్తాడు. ఆడు ఎంతమందికి అంటే ఇస్తాడు? 1000 చెట్లు ఇస్తావు. అట్లా ఎవడేడు. ఇప్పుడు ఇవాళ రేపట్ల చూసి చేస్తున్నారు. ఎవడు ఊరికే పైసలుగా ఓటు వేస్తాడు. ఎవడు ఇస్తే అంత తీసుకోలే, గుద్దుతో గుద్దులే గుద్దు. కేసీఆర్ వస్తాడు 100%. నాకు పింఛన్ అవసరం లేదు. ఎవరు ఇస్తాడు? లంచోడుకులు అడిగితే కొడుకు ఇస్తలేడు. ఇవ్వకపోతే నాకు పింఛన్ నాదే చాలు. ఆయన పింఛన్ నాకెందుకు? చాలు. ఎవరు గెలవడు. బీఆర్ఎస్ కంపల్సరీ. రాసి పెట్టుకొని, మీరు రాసి పెట్టుకొని, బీఆర్ఎస్ వస్తుంది, రాసి పెట్టుకొని. కాంగ్రెస్ మాత్రం చెత్తపుట్టులో పోతుంది. రైట్ బాయ్.